ఫ్రెండ్స్ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు సంబంధించి 2024 సంవత్సరం గాను ఎన్డీఏ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది. అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారిలో డ్వాక్రా మహిళలకు సామూహిక లోన్లు అయితే ఇచ్చేవారు. వీటితో పాటు వ్యక్తిగత లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాబట్టి దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి 18,000 రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఎన్నికలలో భాగంగా మన ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకునే ముందు ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేసి, ఈ యొక్క వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది. దానితో పాటు పొదుపు సంఘాలకు సంబంధించిన ఈ యొక్క మహిళలందరికీ జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇచ్చే గ్రూపు రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలను పెద్ద మొత్తంలో ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి వ్యక్తిగత రుణాలను ₹1,00,000 నుండి ₹5,00,000 వరకు రుణాలు ఇప్పించనున్నారు. ఒకే దశలో సంఘాల్లో ఉండేవారికి గరిష్టంగా 3 వ్యక్తిగత రుణాలు అందించే విధంగా ఈ యొక్క వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ముందుగా సంఘాలలో ఉన్న వారికి కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఈ రుణాలు అయితే అందించనున్నారు. దీనిలోని భాగంగానే రాష్ట్రంలోని 1,00,000 మంది డ్వాక్రా మహిళలకు దాదాపు 2,000 కోట్లకు పైగా వ్యక్తిగత రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇందులో భాగంగా 1.35 లక్షల మందికి ₹1,00,000 గాను, అదేవిధంగా ఈ 1,500 మందికి ₹5,00,000 రుణాలను అందించనున్నారు మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈ సంఘాలలో రుణాలను సకాలంలో చెల్లించిన వారికి భవిష్యత్తులో 10 లక్షల వరకు ఈ యొక్క లోన్లు అనేది పెంచాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ కూటమి ప్రభుత్వం మరొక హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేమిటంటే ఆడబిడ్డ నిధి పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అర్హుల దరఖాస్తు చేసుకోవాలని జిల్లాల వారీగా అధికారులకైతే ఆర్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ పథకం అప్లై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్లు అయితే అవసరం అవుతాయండి. ఏ డాక్యుమెంట్స్ కావాలో పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది భారీ డబ్బులతో కూడుకున్న పథకం అని కొన్ని కఠినమైన రూల్స్ అనేది తీసుకువచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తిగా వీడియో తెలుసుకుందాం. ఇక తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఒక గడువునైతే నిర్ణయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల నిండిన వారికి ప్రతి ఒక్క మహిళకు ₹1,500 ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందైతే హామీ అయితే ఇచ్చారు. అందుకోసమే ఈ పథకం అప్లై చేసుకోవడానికి 2 లేదా 3 రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ అయితే రావడం జరుగుతుందండి. ఆ తర్వాత ఈ నెల చివరిలో లేదా నెక్స్ట్ మంత్ మొదటి వారంలో అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తుంది. ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఏ మహిళ అయితే ఉన్నారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసులే ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ బుక్ ఖచ్చితంగా ఉండాలండి. దీంతో పాటు మొబైల్ నెంబర్ పూర్తిగా మొత్తం జిరాక్స్ తీసుకొని మీ యొక్క పరిధిలోని సచివాలయంలోకి వెళ్ళినట్లయితే అక్కడైతే అప్లై చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.